Today we are in Ram Mandir at RK Beach. Hey guys, welcome back to our channel. ఈ రోజు మేము వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర రామ్ మందిర్ సెట్ అయితే వేశారు. ఆ మందిరం చూడడానికి మేము ఈరోజు వచ్చామన్నమాట. వైజాగ్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ డెస్టినీ. అంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఈ సెట్ వేయడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. అయోధ్య వరకు అయితే వెళ్ళి ఎలానో చూడలేము, అట్లీస్ట్ ఇక్కడైనా చూద్దామని వచ్చాం. బట్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇప్పుడు ఈ క్రౌడ్ మొత్తాన్ని దాటి వెళ్ళడం కొంచెం సాహసమనే చెప్పాలి. మరి ఈరోజు ఇలా ఉందా, డైలీ ఇలానే ఉంటుందా అన్నది మాకు తెలీదు. బట్ ఈరోజు అయితే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళడానికి మనకైతే టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఇదే ఆ టికెట్. మేము టికెట్స్ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. నేను అయోధ్య టెంపుల్ టీవీలో ఓపెనింగ్ అయినప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడు ఈ సెట్లో చూస్తున్నా. మాకైతే చాలా బాగా అనిపించింది. లోపలికి మొబైల్స్ అండ్ కెమెరా అలో చేస్తారో లేదా అనుకున్నాము, బట్ అలో చేశారన్నమాట. ఈ సెట్ మనకి ఆర్కే బీచ్ పక్కనే ఉంటుంది. సో మీలో ఎవరైనా ఆర్కే బీచ్కి వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. తప్పకుండా విజిట్ చేయండి. చూడాల్సిన ప్లేస్ నన్ను అడిగితే. ఈ టెంపుల్ మనకి ఇక్కడ May 22న ఓపెన్ చేశారన్నమాట. అండ్ దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 AM టు నైట్ 11 PM వరకు ఉంటుంది. సో హ్యాపీగా మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోవచ్చు. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. దేవుడి దగ్గరకు వచ్చేసాము. ఇదిగా కనిపిస్తుంది కదా, అదే మన అయోధ్య రాముడు అన్నమాట. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇక్కడికి వచ్చే వరకు మాకు కూడా తెలీదు. యాక్చువల్లీ మేము అన్నవరం వచ్చాం సత్యనారాయణ వ్రతం కోసం. అలా రిటర్న్లో వైజాగ్ వచ్చినప్పుడు మాకు ఇక్కడ అయోధ్య సెట్ వేశారని తెలిసింది. సో అనుకోకుండా వచ్చామన్నమాట. బట్ చాలా హ్యాపీ. I hope you guys like this video. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం please do like, share and don't forget to subscribe.